హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రైటెక్. ఈ పర్టికులర్ వీడియోలో నేను పారలాక్స్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా మనకు కావాల్సిన ఫొటోస్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఈ పారలాక్స్ ఎఫెక్ట్ కోసం. ఫస్ట్ మనం చేయాల్సింది ఫీల్డ్ పిఎన్జి. ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఈ పర్సన్ లేకుండా తీసిన ఫోటో అనమాట. ఆ తర్వాత ఈ పర్సన్ని మనం బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తే ఎలా వస్తుంది అంటే ఇలా ఉంటుంది ఫోటో. సో బ్యాక్గ్రౌండ్ కట్ చేసాం. సో ఈ బ్యాక్గ్రౌండ్కి మనం పారలాక్స్ ఎఫెక్ట్ ఇద్దాం. సో ఫీల్డ్ని కనుక మనం జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ 130 or 140 పొజిషన్ పెడదాం. 140% or 140 ఇక్కడ మనం 140 ఇవ్వచ్చు. పెట్టిన తర్వాత దీనికి కీ ఫ్రేమ్ యాడ్ చేస్తాం. యాడ్ చేసేసి లాస్ట్ వరకు వెళ్ళి దీన్ని 100% చేస్తాం. సో ఈ ఫీల్డ్కి ఒక ఎఫెక్ట్ ఉంది. సో జూమ్ అవుట్ ఎఫెక్ట్ యాడ్ చేసి అలాగే ఈ పర్టికులర్ పర్సన్కి సబ్జెక్ట్కి మనం జూమ్ ఇన్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ లాస్ట్కి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని 120% అని ఇలా ఇద్దాం. సో ఇలా ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే వెనకాలది జూమ్ అవుట్ అవుతుంది, ముందుది జూమ్ ఇన్ అవుతుంది. సో ఈ ఎఫెక్ట్ని అంటే ఈ డిఫరెంట్ ఎఫెక్ట్ని మనం పారలాక్స్ ఎఫెక్ట్ అంటాం. సో దీనికి కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేయాలంటే మనం ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఏ ఎఫెక్ట్స్ అంటే స్నో ఎఫెక్ట్ యాడ్ చేస్తే కొంచెం ఉంటుంది, బాగుంటుంది. సో ఇది స్నో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఓకే, స్నో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఈ స్నో ఎఫెక్ట్ కాకుండా ఇంకొక ఎఫెక్ట్ ఏం యాడ్ చేయొచ్చు అంటే స్మోక్ ఎఫెక్ట్. సో ఇది స్మోక్ ఎఫెక్ట్ ఆర్ కొంచెం వైట్ స్మోక్ కావాలంటే ఈ స్మోక్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో ఈ ఎఫెక్ట్ని ఇక్కడ పెడుతున్నాను. సో ఇలాగా స్మోక్ వస్తుంది. ఈ స్మోక్లో కూడా మన అట్మాస్ఫియర్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో డిపెండ్స్ అనమాట. సో మన ఫైనల్ ప్రోడక్ట్ మన ఫైనల్ వీడియో ఇలా వస్తుంది. సో ఇదొక పారలాక్స్ ఎఫెక్ట్. ఇంకొక డిఫరెంట్ ఎఫెక్ట్ అంటే 3 వీడియోస్ని ఆర్ 3 ఫొటోస్ని కలిపి మనం పారలాక్స్ ఎఫెక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అన్నది నేను రోడ్లో చెప్తాను. అది ఎలా అన్నది ఇప్పుడే అది ఎలా అన్నది ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి 3 పార్ట్స్ తీసుకుందాం. ఒకటి రోడ్డు. జనరల్గా మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు రోడ్ ఇలా మూవ్ అవుతున్నట్టు ఉంటుంది కదా. తర్వాత క్లౌడ్స్ అన్నవి క్లౌడ్స్ ఇంకొక డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఓకే, క్లౌడ్స్ ఇవి ఇంకొక డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మన దగ్గర ఒక కార్ ఉంది, ట్రక్ ఉంది. ఈ ట్రక్ ఇంకొక డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో మూడట్లని కలిపి మన పారలాక్స్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలన్నది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ముందుగా మనం క్లౌడ్స్ని తీసుకుంటాం. క్లౌడ్స్ని సెలెక్ట్ చేసి క్లౌడ్స్ని మూమెంట్ చేద్దాం అంటే దాన్ని ఎన్లార్జ్ చేసి ఒక పెద్ద క్లౌడ్ ఉన్నట్టు ఎన్లార్జ్ చేద్దాం. సో ఇది కొంచెం మూవ్ అవ్వాలి. సో దీనికి ఏం చేస్తామంటే మనం పొజిషన్ సెలెక్ట్ చేసి లాస్ట్ వరకు తీసుకెళ్ళి దీన్ని ఈ పొజిషన్స్కి తీసుకెళ్తాం. అప్పుడు మనకి క్లౌడ్స్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇలా. ఓకే, నవ్ రోడ్ మూవ్ అవుతుంది అంటే రోడ్డు గడుస్తూ ఉంటుంది కదా. సో రోడ్ మీదకి వెళ్ళి ఇప్పుడు మనం ఎన్లార్జ్ చేస్తాం కొంత. ఎందుకంటే ఎన్లార్జ్ చేస్తే కానీ మనకి మూమెంట్కి ఈజీ ఉంటుంది. సో ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ కూడా మనం ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాం. కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత పొజిషన్ మూవ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిట్లకి అంటే ట్రక్ తీసేద్దాం. ట్రక్ తీస్తే మనకి మూమెంట్ తెలుస్తుంది. ఓకే,
ఆ, ఇప్పుడు చూడండి, క్లౌడ్స్ మూవ్ అవుతున్నట్టుంది, రోడ్డు కూడా మూవ్ అవుతున్నట్టుంది. ఇప్పుడు ట్రక్ది ఏం చేస్తాం? ట్రక్ ఒక పొజిషన్లో ఉంది అంటే ఏంటి? ట్రక్ ఇక్కడ ఉంది వీడియో స్టార్టింగ్లో. ఇక్కడ చూసుకోండి, వై యాక్సిస్ అంటే స్ట్రైట్గా వెళ్తుంది కదా ట్రక్. సో వై యాక్సిస్ కరెక్ట్గా 225లో ఉండేలా చూసుకుందాం. సో లాస్ట్ వరకు వెళ్ళి దీనిని ఇక్కడ వరకు మూవ్ చేద్దాం. ఓకే, 225. సో అది. సో మన ప్యారలైస్ ఎఫెక్ట్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. సో ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.